రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చించింది. దాదాపు 5.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక, డిఏ, ఆరోగ్య భద్రత పెండింగ్ బిల్లుల కార్యాచరణపై చర్చించినట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగులకు 2 డిఏలు చెల్లించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఒక డిఏ, 6 నెలల తరువాత మరో డిఏ చెల్లిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, బీమాకు ఉద్యోగులు ప్రతి నెల 500 చెల్లిస్తే ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం చెల్లించే డబ్బును ట్రస్ట్లో జమ చేస్తామని, ఉద్యోగులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ట్రస్ట్ ద్వారా డబ్బు చెల్లిస్తామని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండింగ్ బకాయిలను నెలకు 700 కోట్లకు తగ్గకుండా చెల్లిస్తామని, పెండింగ్ బకాయిలను నెలల వారీగా క్లియర్ చేస్తామని ప్రకటించారు భట్టి. రిటైర్ అయిన ఉద్యోగులకు పదవీకాలం పొడిగింపు ఉండదని, ఉద్యోగుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు భట్టి విక్రమార్క. ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్, ఆ బిల్స్ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ప్రతి నెల కనీసం 700 కోట్లు తగ్గకుండా ఆ పెండింగ్ బిల్లులకు సంబంధించిన, ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు బకాయిలు కూడా నెలల వారీగా క్లియర్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. దానికి కూడా సానుకూలంగా స్పందించింది.